నమస్తే పెద్ద, మీ పేరు? నా పేరు కొండలరావు. కొండలరావు గారు ఏం చేస్తుంటారండి మీరు? కూలి పని చేస్తుంటాను. ఓకే సార్, ఇక్కడ విశాఖపట్నం పరిధిలో ఇక్కడే ఉంటాను సార్. రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. మరి కొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ జరగబోతోంది. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? అంతా జగన్ చూసాం కదా, 3 రాజధానులు అన్నాడు కదా, ఒకటి లేదు కదా. అలాంటప్పుడు వేస్తారని గ్యారెంటీ లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడుకి వేస్తారనే ఉద్దేశం నా అభిప్రాయం. ఇప్పుడు లేబర్కి పనులు ఉన్నాయి, అసలు ఈ 5 సంవత్సరాల పనులు సక్రమంగా చాలా తక్కువ. మాకు పెద్ద పనే లేదు, పెద్దగా పట్టింపు లేదు. అలాగే ఏదో ఒకటి చిన్న చిన్నవి ఉంటాయి, 2 రోజులు కూడా 3 రోజులు అలా చేయడం చాలా ఇబ్బంది పడతాను. ప్రధానంగా ఏంటంటే ఇసుక అనేది ఇదివరకు బాగా తక్కువ రేటు దొరికేదండి, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. లేబర్ అంతా చాలా మంది నిలబడి ఉంటున్నారు. నిలబడి ఉంటుంది, పనులు లేవు. ఇసుక రేటు ఎక్కువైపోవడంలోనే లేబర్కి పనులు లేకుండా. ఓకే, ఈ అన్నా క్యాంటీన్లు ఏంటి సార్? 5 రూపాయలు భోజనం దొరికేదని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అన్నా క్యాంటీన్ తీసేసారంట. మీకేంటి? మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు 60-70 రూపాయలు ఇచ్చి తినవలసి వస్తుంది. అప్పుడు 5 రూపాయలకి మనం తినేవారు, చాలా ఫ్రీగా ఉండేది. 2 పూటలు తినేవి, ఇడ్లీ తినేవి. ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం ఎలా ఉంది పెద్ద? ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వచ్చినాక నాకు తెలిసినంత మటుకి విజయరెడ్డి వచ్చి బోల్డ్ భూములు దోచుకున్నాడని అభిప్రాయం కూడా పేపర్లో చదివినాం, రాత్రి లెక్కలో చదివి వాళ్ళందరూ అనుకోవడం వినాం. కానీ వాళ్ళేం అనలేదు. ఆయన ఆ పని చేయనట్టు జగన్ కూడా ఆడిని మార్చేసి మళ్ళీ సుబ్బరెడ్డి నెట్టాడు. అయినా కూడా ఆ పని చేస్తే మళ్ళీ మార్చేసుకుంటారు. ఆ అభిప్రాయం ఉంది. 3 రాజధానులు అన్నాడు, ఒకటి కూడా లేదు. అది ఒకటి జనాల్లోనే నాటుకుపోయి ఉంది. అది అందులో ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, చాలా ప్రకృతి. యాక్చువల్గా విశాఖపట్నం అంటే ప్రశాంతంగా ఉంటుంది, ప్రజలు కూడా చాలా ప్రశాంతమైన వాళ్ళు అంటారు. మరి కొండలను కూడా కొట్టేశారు, ఋషికొండ గుండు కొట్టారు అంటారు. మీకు ఎట్లా అనిపించింది అలా జరిగింది? నిజంగా కొట్టేశారు, ఋషికొండను కొట్టేశారు కదా. ఋషికొండను కొట్టేశారు, అక్కడికి వచ్చేస్తాడు. మా వచ్చే నెల నుంచి ఇక్కడే ఉంటాను అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. దాని అభిప్రాయం అది చెప్పినాడు. ఇక్కడ ముందు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి పెద్ద? గంజాయి ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి అంట. ఇప్పుడు తాగుతాను చాలా మంది గంజాయి ఇదని బాగా తాగుతాండ్రు. అన్ని శ్మశానంలో తాగుతాండ్రు. శ్మశానంలో తాగుతాండ్రు. వాళ్ళు పట్టించుకోలేదు, తాగుతాండ్రు డైరెక్ట్గా. సో నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? సరుకులు, నూనె కానీ బియ్యం కానీ అన్నీ పెరిగిపోయి చాలా ఇబ్బంది కదా. కరెంటు బిల్లు కానీ అటువంటివన్నీ బాగా పెరిగిపోయి, అన్ని ప్రతిది కూడా పెరిగిపోయిందని. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా ఈ ప్రభుత్వంలో? ఏది లేదండి. అండమే కానీ మాటలే కానీ ఊరికో ఇస్తాను. మా అమ్మాయికి చదువుకున్న వాళ్ళు బాగానా, కానీ జనాలకి మటుకి బాగా చదువుకున్న వాళ్ళకి కూడా పెద్దగా ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు కానీ వస్తేనకి అన్ని చేస్తాను అంతండి, ఏం చేస్తాడు అనేది తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఉద్దేశం ఎలా ఉంటుందో అన్ని హామీలు ఇస్తాడు కదా, అది ఎక్కువ శాతం ఆయనకే చేస్తారనే అభిప్రాయం ఉంది. సార్, ఇక్కడ పార్లమెంటు పరిధిలో ఒక పక్కన భర్త గారు పోటీ చేస్తున్నారు, ఇంకో పక్క బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ నుంచి పోయి చేస్తున్నారు. ఇద్దరు ఎవరైతే చేయగలరు? భారత్ అయితే చేస్తుంది గ్యారెంటీ. అనుమానం కుర్రవాడు ఒకసారి ఓడిపోయాడు కూడా, చాలా దగ్గరలో అటువంటి సీజన్లో కూడా ఓడిపోయాడు. ఆయన మీద మంచి అభిప్రాయం కూడా ఉన్నది జనాలకి. ఆయన గెలుస్తారని నమ్మకం కూడా ఉన్నది. నమస్తే సార్, మీ పేరండి? రాజు. రాజు గారు ఏం చేస్తుంటారు సార్? మామూలు ఫ్యాబ్రికేషన్ వర్క్ సార్. మీది ఏ నియోజకవర్గం అండి? ఇదండి తూర్పు నియోజకవర్గం సార్. రాష్ట్రంలో అయితే ఎలక్షన్ రాబోతుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. విశాఖపట్నం ప్రాంతానికి కానీ లేదా మీలాంటి ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? టీడీపీ పక్క. సో ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి మీలాంటి వర్కర్స్కి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో? వర్కర్స్ బాగా దెబ్బైపోయారండి. పేదవాడు అనేది కంపల్సరీ, ఎందుకంటే వర్కర్లు లేవు. ఐరన్ రేట్లు పెరిగిపోయాయి బాగా. అప్పటికి ఇప్పటికి రేట్లు బాగా పెరిగిపోయాయి. అంతా బిల్లర్లకే ఇచ్చుకుంటున్నారు, ఓన్గా ఎవరు కట్టట్లేదు. వాళ్ళకంటూ మనుషులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళంటే ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఇంకేం కావాలి మీకు అంటున్నారు, మీరేమంటారు? పథకాలు అందరికీ అందట్లేదు కానీ అందరికీ ఎక్కడ ఎంత వస్తున్నాయి? మరి ఇలా రోడ్డు మీద చూసారు, ఈ టైం వరకు ఉన్నారు అక్కడ లేబరు. టైం అంతా 11 అయింది, 11 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు. అన్నా క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదివరకు అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలు భోజనం చేసేవాళ్ళం అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తీసేసింది, చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు, మీరేమంటారు? పేదవాడు అనే స్టూడెంట్స్ కూడా తినేవారండి. హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా తినేవారు. మరి ఇప్పుడు అది ఎప్పుడైతే తీస్తారో ఇంకా మళ్ళీ మెస్కి వెళ్ళిపోతున్నారు. పేదవాడు ప్రతి ఒక్కడు తినేవారు. నేను తిన్నాను, అందులో 5 రూపీస్ పర్లేదండి, తినొచ్చు. ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది భయ్య అసలు? విశాఖపట్నం అనేది అభివృద్ధి ఏం లేదన్న. ఏముందన్న అభివృద్ధి చెప్పు. మొన్న లేటెస్ట్గా ఇప్పుడు రోడ్లే వేస్తున్నారు, కార్నర్లు చేస్తున్నారు తప్ప ఇంతకుముందు ఏం లేదు. ఇంతకుముందు ఎక్కడా లేదు.
విశాఖపట్నంలో డ్రగ్స్ గంజాయి ఇలాంటివి పెరిగినాయి అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ ప్రభుత్వం ఏముంది? అది నిజమే అన్న. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్కడ చూసినా డ్రగ్సే ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే కుర్రోళ్ళు పాడైపోతున్నారు. మందు అయితే మినిమం చెప్పక్కర్లేదు. వైన్ షాప్లో అయితే వాళ్ళే తిడుతున్నారు, పచ్చి మందు వచ్చేస్తున్నారు అని. మందు తాగిన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఎంతమంది అడగని చెప్తారు పచ్చి మందు అని. ఇప్పుడు లేనిది ఈ సంవత్సరం వీళ్ళకి పచ్చి మందు అమ్మేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి. పచ్చి మందు అమ్మవలసిన పని లేదు. డబ్బులు పెంచారు, తీసుకొని మంచి మందు అమ్మండి, తప్పే ఉంది. ఆ పచ్చి మందు తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పండి. కొన్ని అమౌంట్ పెంచారు, డబ్బులు పెంచారు, అన్నీ పెంచారు, కానీ పచ్చి మందు అమ్మవలసిన పని ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు గ్లోబల్ సమ్మిట్ పెట్టి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అన్నది ఏంటంటే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాము, ఇక్కడే వచ్చినాయి అని చెప్పి రాష్ట్రానికి చెప్తున్నారు. విశాఖపట్నంలో కొత్తగా ఏమైనా కంపెనీలు స్టార్ట్ అవ్వడం కానీ, కొత్తగా ఏమైనా బిజినెస్లు స్టార్ట్ అవ్వడం కానీ జరిగిందా? అమర్నాథ్ గారిని అడుగుతాను, ఎక్కడ కంపెనీ చూపించమనండి, ఒక ఓపెనింగ్ చూపించమనండి. విశాఖపట్నంలో ఎక్కడ కంపెనీ పెట్టారు, ఎంతమంది జాబులు వచ్చాయి? డైరెక్టర్ అమర్నాథ్ గారిని అడుగుతున్నాను. మీరు లైవ్ పెట్టచ్చు, పర్లేదు. ఎక్కడ చూపించమని, ఏది కట్ చేశారు రొప్పన? పలానా కంపెనీ మాది పెట్టారని, ఐటీ కంపెనీ పలానా పెట్టాం, ఏది మీరు ఓపెన్ చేశారు, ఏది రొప్పన కట్ చేశారు, అది చెప్పండి. సో విశాఖపట్నంకి ప్రత్యేకత ఏంటంటే ఈ కొండలు ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా విశాఖపట్నాన్ని చాలా వరకు కాపాడుతుంది. తుఫాన్ల బారి నుంచి కానీ, లేదా ఏమన్నా హుదూద్ లాంటి తుఫాన్లు వచ్చినాయి, లేదంటే ఇంకా తిత్లీ లాంటివి, ఇలాంటి వాటి నుంచి కాపాడుతుంటే వీళ్ళు కొండల గుట్లు కొట్టేశారు, ప్రకృతి కూడా నాశనం అవుతుంది అంటున్నారు. మీరేమంటారు? ఆల్రెడీ అదే కదా జరిగిందన్న. మొత్తం అన్నీ కూడా ఏఈ ఉంది, ఏఈలో మొత్తం చెట్లన్నీ కొడేశారు. మామూలు ఫుల్, ఇప్పుడు అయితే ఫుల్ ఎండగా ఉంది. ఎవరైనా చెట్ల కింద కూర్చుండేవారు, అదే అయిపోయింది. రుషికొండ ఉండేది, రుషికొండ మొత్తం నాశనం అయిపోయింది. ఇంకేమున్నాయి కొండలు ఎక్కడన్నా, మన తగరపాల దగ్గర ఒక కొండ ఒకటి ఉంది, ఆ కొండ పైన కూడా కట్టేశారు. ఏవి లేవు, ఎక్కడనేది ఏం లేవు, చెట్లన్నీ చాలా తగ్గిపోయాయి. ఈ ప్రభుత్వంలో ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు, లేకపోతే మన విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ భూ కబ్జాలు పెరిగిపోయి ల్యాండ్ సెటిల్మెంట్లు ఇలాంటివి బాగా జరిగినాయి అని అంటున్నారు. అదే ఎంతవరకు వాస్తవం? విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇక్కడ నుండి మార్చేశారు? వాస్తవం కాబట్టి కదా మార్చేశారు. ఎక్కడ? వైజాగ్లో ఆల్రెడీ వాస్తవం జరిగింది కాబట్టి ఇక్కడ మార్చేశారు. ఓకే. సో మీ ప్రాంతంలో ప్రత్యేకంగా చూస్తున్నట్లయితే విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలి. అవి రెండు అవన్నీ కాదన్న. వైజాగ్ కావాల్సింది కంపెనీలు కావాలి. ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి పనిచేస్తున్నారు. నా కస్టమర్లే ఉన్నారు. పాపము సొంత ఇల్లులు ఉన్నాయి, కంపెనీలు మారిపోయాయని, హెచ్ఎస్బిసి మారిపోయిందని హైదరాబాద్ వెళ్ళిపోయారు. సొంత ఇల్లు వదిలేసి ఇక్కడ కంపెనీలు పెట్టమనండి. అది అభివృద్ధి అంతా. ఎవరికి వచ్చింది? ఎవరికి రాలేదు. నేను అంటే వీటిని కాపాడుకోవాలంటే ఇక్కడ పార్లమెంట్లో బలంగా గళం వినిపించే వాళ్ళు ఉండాలి కదా. సో ఇక్కడ ఈ పార్లమెంట్లో పోటీ చేస్తుంది భరత్ గారు, పక్కన బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరులో ఎవరైతే కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారు? భరత్ గారు అడగగారు, భరత్ గారు పక్కా అడుగుతారు. ఏంటి సార్ ఆయన పరిస్థితి ఏంటి? ఆయన కంపల్సరీ ఈసారి వస్తారండి. లాస్ట్ టైం కూడా చిన్న ఇష్యూ అదే, ఇద్దరు విడిపోవడంతో తప్ప ఓట్ల పరంగా ఎక్కువే పడ్డాయి ఆయనకి. ఆయన ఎంవి సత్యనారాయణ గారు ఏంటంటే మామూలుగా వీళ్ళిద్దరు చీలిక ఓట్లు పడుతూ వచ్చారు, కానీ ఆయనకి గెలవాల్సిన పని లేదు. అది పక్కించి మన గ్లాస్ గుర్తు ఎవరు, లక్ష్మీనారాయణ, ఆయనకు ఓట్లు బాగా పడ్డాయి. వీళ్ళిద్దరూ చీలికలు బట్టి వచ్చే తప్ప ఎంవి సత్యనారాయణ గారికి గెలవాల్సిన పని లేదు. పెద్ద మెజార్టీ ఏం కాదు కదా. సో ఎంవి గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన కూడా బాగా ఇక్కడ ఏదో చేశారని అంటున్నారు. డబ్బు ఉంది, ఖర్చు పెడుతున్నారు, తప్పు లేదు, చూద్దాం. విశాఖ ప్రజలైతే డబ్బుకి ఎప్పుడు ఆశపడరు, ఆ విషయంలో అయితే చెప్పక్కర్లేదు. విజయమ్మ గారు లాంటి వరకే 1,10,000 ఓట్లు పెట్టారు. ఖమ్మంమాటి హరిబాబు గారు ఎవరో తెలియదు, ఆవిడే ఆలోచించుకోండి. అంటే డబ్బుకి ఎప్పుడు విశాఖ ప్రజలు ఎప్పుడు ఆశపడరు, ఎవరిని ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టేస్తారు. హుదూద్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తర్వాత ఇక్కడ బాగా కష్టపడ్డారన్నారు, ఏంటి పరిస్థితి? ఆయన ఉద్యూత్లో విశాఖకి అయితే చాలా బాగా చేశారు. దగ్గరుండి ఇక్కడే ఉండేవారు ఆయన. ఇక్కడుండి దగ్గరుండి 1 వీక్లో మొత్తం క్లియర్ చేశారు. ఇంకెవరైతే కష్టం, చాలా కష్టం, చేయలేరు. ఆ విశాఖ పెద్దలు మాత్రం అది మనసులో పెట్టుకున్నారు. ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. ఇంకా మన కూడా తూర్పు, నార్త్, సౌత్, దక్షిణం టీడీపీ వచ్చింది. ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరండి, విశాఖ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఆ విషయంలో మాత్రం. సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం కంపల్సరీ అండి, రావాలి కూడా. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శివ అండి. శివ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బ్యాంక్లో చేస్తుంటాను జాబ్ అండి. ఓకే, బ్యాంక్లో చేస్తుంటారు సార్. రాష్ట్రంలో అయితే గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. మరి కొద్ది రోజులు అయితే ఎలక్షన్ రాబోతుంది. ఈసారి రాష్ట్రంలో ఎవరు వస్తే ఉద్యోగాలు వస్తాయని మీరు భావిస్తున్నారు సార్? ఉద్యోగాలు అంటే అది ఎవరు వచ్చినా ఎలాగ ఉంటుంది అనేది చెప్పలేము. బట్ ఏంటంటే గవర్నమెంట్ అయితే చేంజ్ అవుతుంది, బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాం. మేము యూత్గా మా ఫీలింగ్ కూడా అదే. ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ఎవరు సాటిస్ఫై అవ్వలేదు. సో
ఈ గవర్నమెంట్ మారితే బాగుంటుందని అందరి ఫీలింగ్. నాకైతే ఇంకా మంచిగా నమ్మకం గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనేసి. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు 13 లక్షల కోట్లు వచ్చినాయని మా అమర్నాథ్ గారే చెప్పారు. సో విశాఖపట్నంలో కొత్తగా ఏమైనా స్టార్టప్లు వచ్చినాయా, లేదా కంపెనీస్ కానీ బిజినెస్లు కానీ స్టార్ట్ అవడం కానీ ఏమైనా ఉందా? వైజాగే కాదండి, ఎక్కడ చూసుకున్నా లేవు. మీరు వైజాగే అని అడుగుతున్నారు. స్టేటే మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. సో ఇంకా మరి దానికోసం ప్రత్యేకించి ఏం చెప్పనవసరం లేదు. అమర్నాథ్ గారు ఏం చేసింది కూడా లేదు. ఆయన మినిస్టర్గా ఉండి కూడా ఏం చేసింది లేదు. ఆయనకి అసలు ఆయన దేనికి మినిస్టర్గా ఉన్నారో కూడా ఆయనకి తెలుసో లేదో కూడా తెలీదు నాకైతే కరెక్ట్గా. ఓకే, ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ ఉండాలి, వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఉండాలి. ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఉందని మీరు భావిస్తున్నారా? డెవలప్మెంట్ అయితే ఏం లేదండి. అదైతే మటుకు కన్ఫర్మ్గా నేను చెప్పగలను. ఈ గవర్నమెంట్లో అయితే డెవలప్మెంట్స్ అంటే ఏమీ లేవు. సో చాలా మందికి స్కీమ్స్ ఇచ్చాము, మేము చేసినంతగా ఎవరో చేయలేదని మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు? మరి ఎవరికందే ఏమో తెలీదు మనకి. మరి చేశారని అంటున్నారు కదా, ఏం చేశారో కూడా అంతగా మనకైతే ఐడియా లేదు. అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఇచ్చేయడం అదే కాదు కదండి డెవలప్మెంట్ అంటే. ఈ అమ్మఒడి ఇచ్చేస్తే ఇచ్చేస్తే ఇదే డెవలప్మెంట్ అంటే ఇంకేముందండి? మరి ఉన్నోడికి లేనోడికి ఇస్తారే పోనీ పర్వాలేదు, ఉన్నోడికి అదే అవుతుంది, లేనోడికి అదే అవుతుంది. ఇంక దాంట్లో ఏముందండి డెవలప్మెంట్? డబ్బులు పనిచేస్తే డెవలప్మెంట్ అంటే అప్పుడు ఏం డెవలప్మెంట్ అవుతుంది? దేంతో డెవలప్మెంట్ చేస్తారు? నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు అయితే ఎలా ఉన్నాయి? మీరు ఏమైనా గమనించారా గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ? అదే నిత్యావసర సరుకులు అయితే ఎలా పెరిగాయో మీకు తెలుసు, మీరు కొంటుంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. బాగా పెరిగాయి, బాగా ఈ 5 yearsలోనే బాగా పెరిగాయి. ఓకే, సో విశాఖపట్నాన్ని చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ క్యాపిటల్ చేస్తామన్నారు. సో మీ దృష్టిలో అమరావతి బెటర్ అంటారా, లేకపోతే ఇక్కడ బెటర్ అంటారా? 3 capitals బెటర్ అంటారా? 3 ఎందుకండి? ఉన్నది ఏదో ఒకటి ఉంటే మంచిదే కదా. ఒకటి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. 3 పెట్టుకుని ఏం చేస్తారు? ఈ 3 రాజధానులు అంటారు. 3 పెట్టుకుని ఏం చేస్తారు? ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలుసు. సో ఇక్కడ క్యాపిటల్ అన్నారు కదా సార్, ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా చేశారు ఇక్కడ క్యాపిటల్ పరంగా? ఏం చేశారండి? నాకైతే మరి ఏం తెలియదు ఏం చేశారండి. ఈ కొండలు ఇవన్నీ కూడా ప్రకృతి సంపద. ఇక్కడ యాక్చువల్గా వైవిధ్యంగా ఉంటుంది, విశాఖపట్నం ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది ఇక్కడ? ఏంటంటే గంజాయి క్యాపిటల్, డ్రగ్స్ క్యాపిటల్గా మారిపోయింది అని మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తుంది అది? మనం చూస్తున్నారు కదా ఎలాగుందో ఏంటంటే అక్కడ. అసలు కొండలు కొట్టేయడం ఇవన్నీ కూడా మీరే చూస్తున్నారు. ప్రభుత్వం వచ్చి ప్రతి కొండని కొట్టేయడం అవుతుంది. డ్రగ్స్ ఇవన్నీ కామన్ ఎక్కడ ఇదే ఉంది. స్టేట్ మొత్తం ప్రజెంట్ అయితే ఇలానే ఉంది. సార్ యాక్చువల్గా మీ విశాఖపట్నం వరకే చూసుకున్నట్లయితే మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాని ప్రైవేటీకరణ అడ్డుకోవాలి. అలానే వైజాగ్ రైల్వే జోన్ సాధించాలి. అలానే ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన ఏవైతే వాటికి నిధులు సాధించాలి. పార్లమెంట్లో పోరాడి వీటన్నింటినీ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు ఈ పార్లమెంట్ పరిధిలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు భరత్ గారు, ఝాన్సీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరికి కెపాసిటీ ఉందంటారు? 100% భర్త గారండి. ఎందుకంటే ఈజ్ వెల్ మెచ్యూర్డ్. సో అనైతే బాగుంటుందని మా ఇది. సో అతను ఏమైనా చేశాడు ఇంతకుముందు? ఇక్కడ అయితే ఓడిపోయేటట్లు ఉన్నారు కదా. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయగలరండి? గెలిచిన వాళ్ళు ఏం చేయలేనివాడు, పవర్లు ఉండి ఏం చేయలేనప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చేయగలడు? అందుకే మనం ఎవరికి కొత్తగా వచ్చేటోళ్ళకి పవర్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో లెట్ us see అంతే. సో మీ దృష్టిలో అయితే ప్రభుత్వం మారితేనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అంటారు అనుకుంటున్నాను నేనైతే.